కరీంనగర్ నగరంలోని సిద్ధార్థ విద్యా సంస్థలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గోదాదేవి వివాహం నిర్వహించారు. సంక్రాంతి ఎందుకు నిర్వహించుకుంటామనే విశిష్టతను కళ్లకు కట్టినట్లు ముందస్తు సంక్రాంతి పండుగ నిర్వహించారు. ముందస్తు సంక్రాంతి సందర్భంగా భోగి మంటలు కాచగా కనుమ పండుగను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మన సంస్కృతి, సాంప్రదాయం, చరిత్ర అనేది పిల్లలను అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, పిల్లల్లో భారతీయ సాంప్రదాయాలు, పండుగల విలువలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అందరికీ తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు అందరూ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సిద్ధార్థ విద్యా సంస్థలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలందరూ కూడా సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం అన్నది కళ్ళకు కట్టేట్టుగా చూపించడం జరిగింది. మరి ముఖ్యంగా గోదాదేవి వివాహము, అట్లాగే పిల్లలందరూ కూడా డిఫరెంట్ ఆ రోజు జరిగేటువంటి అన్ని అంశాలను చాలా చక్కగా వివరించడం జరిగింది. పిల్లలు చాలామంది హరిదాసుల రూపంలో, గంగిరెద్దులు, అట్లాగే వాళ్ళందరూ వేషాధారణలో వచ్చేసి క్యాంపస్ అంతా కూడా చక్కగా అలంకరించుకొని పిల్లలందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎప్పుడు అంటే జనరల్గా పిల్లలందరూ కూడా సంక్రాంతి అంటే ఒక పండుగ, హాలిడే, మామూలుగా ఏదో సెలబ్రేషన్ అని కాకుండా అసలు ఎందుకు జరుపుకుంటాము అనేది ప్రతి పిల్లవానికి తెలియాలి.